ఇప్పుడే వెళ్ళి వాడి కాలు చేతులు కట్టి గదిలో పడేస్తా. మావయ్య గారు అలా ఏమొద్దు మావయ్య గారు. మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఏంటమ్మా చెప్పు. మావయ్య గారు ఏం లేదు. ప్లీజ్ మావయ్య గారు. అయ్యో నేనా? బాగోదేమమ్మా. మావయ్య గారు ఇంతకు మించి వేరే దారి లేదు. దాని ఆట కట్టించాలన్నా, వచ్చిన వాళ్ళ ముందు మన పరువు పోకుండా ఉండాలన్నా ఇదొక్కటే మార్గం మావయ్య గారు. సరే అమ్మా, అడిగింది నువ్వు కదా, ఎంత కష్టమైనా చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా. ఏమీ మాయా, నీకుందే ఇప్పుడు. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటోదినా? పూజ లోపల కదా, లోపలికి పదండి. ఈవిడ గారు వచ్చిన వాళ్ళందరికీ ఆయిల్ పెడుతుందని చెప్పిందిగా మీ కోడలు గారు. అదేంటో చూశాక గాని మేము వెళ్ళాం. వీళ్ళకి పూజ మీద కన్నా పక్కనోళ్ళ విషయాల మీద బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. సీను, ఇంకా ఎంతసేపు? త్వరగా రా. ఏంటిది? సీను వెనక్కి నడుస్తున్నాడు. మా బావకి కొంచెం సిగ్గు. ఇదేంటి బాడీ ఏదో తేడాగా కనిపిస్తుంది? అలా చూస్తావేంటే కానివ్వు. కాదు, అసలు సీను మొహానికి టవల్ చుట్టుకున్నాడేంటి? మాట్లాడవేంటి సీను? ఇదిగో అవతల పూజకి టైం అవుతుంది. నువ్వు పెడతావా, నన్నొచ్చి పెట్టమంటావా? ఏం అక్కర్లేదు, నేనే పెడతాను. ఏంటో తేడా కొడుతుంది. పెట్టవే, బాగా పట్టించు. చూసావా, సీనుకి నా చేత్తోనే మసాజ్ చేస్తున్నాను. ఇప్పుడేమంటావు? అందరి దృష్టిలో ఇప్పుడు సీనుకి కాబోయే భార్యని నేనే, నువ్వు మాజీ భార్య. కానివ్వు, ఇంకాసేపైతే నీకే అంతా తెలుస్తుంది. మాయా, మాయా, ఇదేంటి సీను, నువ్వు అక్కడున్నావు, మరి ఇక్కడున్నదెవరు? పద్మావతి, ఏం ప్లాన్ వేసావే నువ్వు? చూసారా ఆంటీ, ఇందాక మా ఆయనకి ఆయిల్ పెట్టబోయింది, ఇప్పుడు మా మావి గారికి ఆయిల్ పెడుతుంది. అంటే అర్థం ఏంటి? అర్థమైందిలే అమ్మా, డబ్బులిస్తే ఎవరికైనా ఆయిల్ పెడుతుందని కదా. మరిందాక మా బావకి ఆయిల్ పెట్టబోతుంటే మీరేదేదో అన్నారు. అంటే ఆవిడ గారి సంగతి తెలియక ఏదేదో అన్నామమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా, డబ్బులిస్తే మా ఆయనకి కూడా పెడుతుందని. చూస్తారంటే పదండి, లోపలికి వెళ్దాం. ఏంటి బావా, షాక్ అయ్యావా? మా ఏదో నీ ఒక్కడికి సొంతమైనట్టు, నీ ఒక్కడికి ఆయిల్ పెడుతున్నట్టు ఫీల్ అయిపోయావు. డబ్బులిస్తే అది ఎవ్వరికైనా ఆయిల్ పెడుతుంది.
అదేమిటి ఇందాకే కదా నా దగ్గర 200 తీసుకున్నావు? చూసావా బావా, మావయ్య గారి దగ్గర 200 తీసుకుని ఆయిల్ పెట్టింది. ఆ విషయమే మర్చిపోయింది. దీనికి కాస్త మతి మరుపుంది బావా. కానీ పాపం నాకు నిన్ను చూస్తేనే జాలేస్తోంది. ఎందుకో? ఈరోజు మావయ్య గారు 200 ఇస్తే ఆయిల్ పెట్టింది, రేపు 200 ఎవరిస్తే వాళ్ళకు ఆయిల్ పెడుతుంది. ఇలాంటి మనుషులతో ఎలా వేగుతావో ఏంటో. జాగ్రత్త బావా. చి చుంచు మొహందై. మావయ్య గారు వెళ్దామా? అలాగేనమ్మా. అబ్బా ఇదిగో, ఈ ఆయిల్ పెట్టడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. నీ బొంద. నువ్వు ఆయిల్ పెడితే ఆవుకి ఆముదం రాసినట్టుంది. మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరిగిపోయింది. ఇదిగో, ఇంకోసారి ఇలాంటి వెధవ ప్రయత్నాలు చేసావనుకో జాగ్రత్త. ఆండాళ్ళు కాస్త అమృతాంజనం తీసుకురావే, నెత్తంతా పగిలిపోతోంది. సరే మీరు పదండి, నేను తీసుకొస్తాను. ఇదిగో మాయా, నువ్వు నాకు సర్వీస్ చేస్తున్నావా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నావా? సీను, నేను నిజంగానే నువ్వు అనుకున్నాను. ఏంటి అనుకునేది? మా నాన్న పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటేనా? కనీసం నా కర్ర చూసైనా గుర్తుపట్టవా? నిజమే సీను, ఆ విషయమే మర్చిపోయాను. నిన్ను నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. పద్మావతి పరువు తీయాలని నేను ప్లాన్ చేస్తే అందరి ముందు నువ్వు నా పరువు తీసేశావు. నిన్ను పని మనిషిగా పెట్టుకున్నందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలి. అయ్యో పద్మావతి, ఎంత పనిచేసావే. వచ్చిన వాళ్ళందరి ముందు నన్ను ఎగతాళి చేస్తావా? చూడు, ఈ వ్రతం పూర్తయ్యేలోపు అదే జనాల ముందు నిన్ను వెదవని చేయకపోతే నా పేరు మాయే కాదు. చూసావే, ఆ పొట్టిది లోపల పూజ జరుగుతుంటే బయట కూర్చొని పసుపు రాసుకుంటుంది. నీకేమో త్రిపుర మీద కోపం, నాకేమో ఆ పద్మావతి మీద కోపం. నా పగ ఎలాగో తీరదు, కనీసం నీ పగైనా తీర్చుకో. ఏయ్ జంట బక్రాలు, అక్కడేం చేస్తున్నారే? బక్రాలా? ఏం కూసావే? కుయ్యలేదే అన్నాను. ఈ ఇంట్లో ఉన్న బక్రాలు మీరే కదే. ఏయ్, ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఓవర్ యాక్షన్ చేయడం కాదమ్మా, ఓవర్ యాక్షన్ చేసి మీరిద్దరే ఎప్పుడు దొరికిపోతూ ఉంటారు కదా. చూసావా, మా గోవింద్ బావని నన్ను విడదిద్దామని ఎన్నో సార్లు ప్లాన్లు వేశారు. ఫైనల్ గా ఏమవుతుంది? నేను మా గోవింద్ బావ ఇద్దరం కలిసి పూజలో పక్క పక్కనే కూర్చుంటున్నాం. కాబోయే భార్యాభర్తలుగా ఆ వ్రతాన్ని చేస్తున్నాం. కానీ మీరు, మేమిద్దరం పక్క పక్కనే కూర్చుని పూజ చేయడం చూసి కుళ్ళుకుని ఏడుస్తూ ఉంటారు. దేనికైనా రాసి పెట్టుండాలమ్మా. ఇదిగో, మీ ఏదో మహాలేసుకుని చూసేది చాలు కానీ అవతలకు పండి పండి. ఆ వ్రతం అయిపోయాక అక్కడ పెడతారు కదా, ఆ ఎంగిలాకులు ఎత్తడానికి పిలుస్తాను, పండి. ఎంత మాట అన్నావే? మేము ఎంగిలాకులు ఎత్తేయాలా? నిన్ను ఆగవే. మనం రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మొరుగుతాయి. అవన్నీ పట్టించుకుంటావా ఏంటి? అవునవునమ్మా, నువ్వు రోజు మొరుగుతావు కదా, నేనేమన్నా పట్టించుకున్నానా? లేదే. ఏమాయా, నువ్వు మా పద్దు మీద అరుస్తావు, మా పద్దు ఏమైనా పట్టించుకుందా? లేదే. మాలాంటి వాళ్ళం పట్టించుకోం. కుక్కలు అంటావే? నిన్ను! నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు ఇల్లు చెప్తుంటే విండవే గాని నాకు కూడా తెలీదు. నేను ఇప్పుడు కొట్టాక మీ ఇద్దరికే తెలుస్తుంది. ఒసే ఒసే, అందరి ఆడవాళ్ల బుగ్గలు మొగుడుతో ముద్దులు పెట్టించుకోవడానికి పుడతాయి. కానీ మీ ఇద్దరు బుగ్గలేంటే ఎప్పుడు నాతో కొట్టించుకోవడానికే పుట్టాయి. పొండి ఇక్కడి నుంచి, పొండి. ఓసే పొట్టిదానా, నన్ను కొట్టావు కదూ, దీనికి 2 ఇంతలు నీకు ఇవ్వకపోతే అప్పుడు చెప్పవే. పొండే.
పాడు మొహాలు. చూసావంటే దాంతో కొట్టించుకోవడానికే మన బొగ్గులున్నాయంట. దీని లెక్క ఇప్పుడే తేల్చేస్తానే. అది పసుపు రాసుకుంటుంది కదా. అవును. వెళ్ళి ఆ పసుపు గిన్నె కొట్టేవే. నేనెందుకే? ఇప్పుడన్నీ చెప్పే టైం లేదు, వెళ్ళి కొట్టేయ్. సరే. తీసుకొచ్చానే. ఇప్పుడేం చేయమంటావు? లలాయి లాయి రే లాయి రే. పసుపు కనిపించట్లేదేంటి? ఏమైనట్టు? కొంప తీసి పాట పాడుతూ అటు తోసేసానా ఏంటి? ఇదేందిది? కొంప తీసి పాట ఫ్లోలో గట్టిగా నెట్టేశానా? ఛీ, సగంలో ఆగిపోయింది. ఛ! అదిప్పుడు పసుపు గిన్నె వెతుకుతూ ఉంటుంది. ఈ లోపు నువ్వేం చేస్తావంటే అబ్బా, అద్భుతంగా ఉంది. కాకపోతే అది జరుగుతుందంటావా? జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే మనకు మనశ్శాంతి. సరేనే, ఉండు. వెళ్ళు. ఓసై త్రిపుర, నువ్వు పసుపు గిన్నె కోసం వెతకడం, ఆ గిన్నె దొరికిన తర్వాత వెళ్ళి ఊయల మీద కూర్చోవడం, నీ నడుము విరగడం, ఇది మాత్రం కన్ఫర్మే. అసలు ఈ పసుపు గిన్నె ఇక్కడి వరకు ఎలా వచ్చిందబ్బా? అక్కడున్న గిన్నె ఇక్కడి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా ఆ బక్రాలే తీసుంటారు. నేను పసుపు కాళ్ళకు రాసుకోవడం ఇష్టం లేకే దాచిపెట్టేసి పోయుంటారు. అయినా పసుపు గిన్నె దొరికింది కదా. అమ్మో, వ్రతానికి టైం అవుతుంది. త్వరగా వెళ్ళి కాళ్ళకి పసుపు రాసుకోవడం పూర్తి చెయ్యాలి. ఓసే త్రిపుర, అయ్యో, ఏమైంది పద్దు? ఈ ఉయ్యాల ఎక్కొద్దే. ఏమైందమ్మా? నువ్వెక్కిన మరుక్షణమే ఇది ఓడి పడిపోతుంది. ఆ ఉయ్యాల పడిపోతుందా? భలేదాని పద్దు. ఇందాకటి నుంచి ఇదే ఉయ్యాల మీద కూర్చుని లల్లాయి లాయి రే లాయి రే, లల్లాయి లాయి రే లాయి రే అని పాట పాడుతూ ఉయ్యాలు ఊగాను. అయినా ఉన్నట్టుండి ఇప్పుడెందుకు పడిపోతుందమ్మా? ఎందుకు పడిపోతుందో చెప్తా నాగు. ఓసే మాయా,
మర్యాదగా బయటికి రావి. చూసిందంటనే ఇప్పుడేం చేయాలి? ఏయ్, అది అలాగే అంటుంది కానీ నువ్వేం భయపడకు, సరేనా? ఏయ్, నువ్వు ఉయ్యాల దగ్గరికి రావడం, ఈ ఉయ్యాలకున్న బైండింగ్ వైర్ ఇప్పడం నేను కళ్ళారా చూశాను. వీడియో కూడా తీశాను. నువ్వొచ్చావా? వీడియో డిలీట్ చేస్తాం. నువ్వు గనక రాలేదో ఈ వీడియో తీసుకెళ్లి మావయ్య గారికి చూపించి నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేయిస్తాను. రావే బయటికి. నేను ఉయ్యాల వైర్ తీయడం పద్మావతి వీడియో తీసిందంట. ఇప్పుడు నేను వెళ్ళకపోతే కొంప మునిగిపోతుంది. ఏయ్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నోర్మేవే, నీకే నువ్వు బానే ఉంటావు. తర్వాత జైలుకి పోయేది నేనే. ఏయ్, ఆగు. అబ్బా, వదిలివే. ఏంటి పద్మావతి పిలిచావు? ఒకసారి ఉయ్యాలెక్కవే. ఆ? ఎందుకు పద్మావతి? ఎక్కు. ఉయ్యాలెక్కడం నాకు ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. దీని తిక్క బాగా కుదిరింది, లేకపోతే నన్నే పడేయాలని చూస్తావా? ఎందుకు కొడుతున్నావు పద్మావతి? ఏయ్, ఇప్పుడు నువ్వు ఉయ్యాలెక్కుతావా? బలవంతంగా నేను ఎక్కించమంటావా? అంటే అది ఏయ్, ఏంటి అది ఇది? ఉయ్యాలు ఎక్కమంటుంది కదా పద్దు, ఎక్కు. నేను ఎక్కను. నువ్వు మాటలతో చెప్తే ఎందుకు ఎక్కుతావే? నిన్నెలా ఎక్కించాలో పద్దు పడుకో. పట్టుకో. ఏయ్, నేను ఎక్కను. రావే. అయ్యో, వద్దు. అమ్మా. అమ్మా, నా నడుము ఇరిగింది దేవుడా, బాబోయ్. అమ్మా. ఇప్పుడు తెలిసిందా ఎందుకు ఉయ్యాల ఎక్కమని అన్నాము? అయ్యో, దొంగ మొక్క ఏ మాయా, నిన్ను పడేయాలని చూసింది పద్దు. లే. ఏంటే ఇద్దరు కలిసి తిని చంపేస్తారా ఏంటి? ఎంతకు తెగించారే మీరు? మీరిద్దరూ కలిసి మా త్రిపురని చంపేద్దామనుకున్నారా? మేం చెప్పడం ఏంటి? వెధవ నాటకాలు ఆడుకు. నా మీద కోపంతో 100 చేస్తున్నారు, అయినా నేను భరిస్తున్నాను. కానీ త్రిపురని గోవిందుని విడదీయాలనే ప్రయత్నం చేస్తే నరికి ఇక్కడే పోగులు పెడతాను. ఏమనుకున్నారు? ఏమాయా, నువ్వు ఏం చేసావో వీడియో చూపించినా? నేనేం చేశాను? ఈ ఉయ్యాలకున్న వైరు విప్పేశావు, అందుకే నువ్వెక్కగానే పడిపోయింది. అంటే ఇదిగో ఈ దామిని చెప్పింది. దొంగ మొహం దాన్ని నా మీద ఎందుకు చెప్పావే? ఏంటి, నువ్వు చెప్పావా? నేనెందుకు చెప్తాను? దీనికి మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు? ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వంలో ఒక్కొక్కరు ఎన్నెన్నో చేసుకోవాలనుకుంటారు. దాంట్లో భాగంగానే ఉయ్యాలిప్పేసి ఉంటుంది. అయ్యో బాబోయ్, నా మీదకు తోసేస్తున్నావేంటి నువ్వు? నాకేం సంబంధం లేదు తల్లోయ్. దామిని, దామిని, ఉసేయ్. ఇప్పుడు అర్థమైందా ఆ దామిని బుద్ధేంటో? అది నిన్ను బలిపశువుని చేస్తుంది, బకరాలా వాడుకుంటుంది. కరెక్టే పద్మావతి, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఆ దామిని మాట విన్నే వస్తానే. చేయాల్సిన వెదో పనులన్నీ చేసి నాకేం తెలీదు అంటే సరిపోతుందా? మరేం చేయమంటావు పద్మావతి? సారీ చెప్పమంటావా? సారీ పద్మావతి, సారీ త్రిపుర, నేను వస్తానే. హలో, ఏంటమ్మా సారీ చెప్తే పనైపోతుందా? మరి నువ్వు ఇంట్లోకొస్తున్నావు, ఆ రోజు గోవింద్ క్యారేజ్లో చద్దన్నం ఎవరు పెట్టారో చెప్తున్నావు, దామిని చేసిన వెధవ పనులన్నింటికీ నువ్వే సాక్ష్యంగా నిలుస్తున్నావు. ఇదేంటి, ఇది ఇలా ట్విస్ట్ వచ్చింది? చద్దన్నం ఏంటి? నీకు అన్నీ తెలుసని నాకు తెలిసి ఏం తెలియని నంగనాచిలాగా క్వశ్చన్స్ వేసావనుకో, నీ 2 దవడలు పగలగొట్టేస్తాను. ఏమనుకున్నావు? ఇప్పుడు నువ్వు లోపలికొచ్చి చద్దన్నం ఎవరు పెట్టారో చెప్పావా? సరే సరే, లేదంటే త్రిపుర ఆ ఫోన్ ఇలా ఇవ్వే. ఇదిగో పద్దు.
హత్యా ప్రయత్నం చేశావని నీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాను అంత పని చేయకు పద్మావతి, నీకు దండం పెడతాను. కదా ఇదే బుద్ధి లోపల చూపించు. నువ్వనుకుంటున్నట్టు ఆ దామిని నీకేం హెల్ప్ చేయదు, జీవితాంతం నీకేం తోడుగా ఉండదు. నువ్వేదైనా ఆపదలు చిక్కుకుంటే నిన్నొక పురుగులాగా చూస్తుందది, ఒక గడ్డి పూసలాగా వదిలేస్తుందది. అదే నేనైతే నీకు సంబంధించిన వీడియోలేవి బయట పెట్టను. నీ బతుకు నిన్ను బతకనిస్తాను. నన్ను నమ్ము.